మేథి చమన్. ఓకే, సో నువ్వు అన్నట్టు 5 ఫుడ్ గ్రూప్స్లో ప్రోటీన్స్ మీట్ అవుతున్నాం, గ్రీన్ లీఫీ వెజిటబుల్. సో ఆల్రెడీ 2 ఫుడ్ గ్రూప్స్ అనేది మీట్ అయిపోతున్నాం. ఇలా కాంబినేషన్లో చేసుకుంటే మనం ఆల్మోస్ట్ అన్ని 5 ఫుడ్ గ్రూప్స్ ఎవ్రీడే మనం తీసుకోవచ్చు. ఎస్, అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. అండ్ మేథి చమన్ అన్న మేథి కనిపిస్తుంది. చమన్ అంటే ఏంటి? చమన్ అంటే పన్నీర్. ఇది మోస్ట్లీ కాశ్మీర్ రీజియన్ లో పిలుస్తారు అనమాట. ఓకే, సో కాశ్మీరీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎస్, సూపర్. సో అండ్ అది టొమాటో పేస్ట్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ముందుగా కొంచెం ఆయిల్, అలాగే ఇందులోనే కొంచెం బటర్ కూడా. ఓకే, యా నెక్స్ట్. ఓకే, అందులోనే కొంచెం జీలకర్ర, అలాగే హోల్ స్పైసెస్ కూడా. సో న్యూ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. మేథి అండ్ పన్నీర్ అంటే కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్. ఎక్కువగా పాలకి యూస్ చేస్తూ ఉంటాము. గ్రీన్ లీఫీ వెజిటబుల్లో ఆ 2 జెల్ అవుతాయి అని. సో మేథి ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఇది మనకు గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. అవును. ఓకే, సో చక్కగా చపాతీ పుల్కాస్ ఎందులో అయినా తీసుకోవచ్చు. బెస్ట్ టైం ఏది? సో బెస్ట్ టైం ఏంటి అంటే మనం ఆఫ్టర్నూన్ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే ఎర్లీ డిన్నర్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, మెంతి కూర, సో ఇందులో కొంచెం ఏదైనా డిఫరెంట్ లీఫీ వెజిటబుల్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ పాలకూర, తోటకూర, ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేథి సపరేట్ గా ఎవరు తినరు, జస్ట్ మేథి పౌడర్ అలా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకోసం ఇది కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ టమాటో పేస్ట్, చక్కగా కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా పేస్ట్ ఫామ్ లో ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. నెక్స్ట్ పౌడర్స్ వేసేద్దాం మనం. స్పైసెస్ ఒక స్పూన్, జీరా పౌడర్ కొంచెం, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే ఫైనల్లీ కొంచెం పసుపు. కొంచెం నీళ్ళు పోసుకుందాం. సో యూజువల్గా మేథి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది అంటే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు మనం మేథి? సో మేథి వచ్చేసి స్పెషల్లీ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది, అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, అండ్ బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఈ 3 ఏంటి అంటే దాని మెయిన్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో అమ్మాయిలకి అయితే వెరీ ఇంపార్టెంట్ అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు అబ్బాయిలు కూడా జుట్టు ప్రాబ్లం చాలానే ఉంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లము. సో మేథి అయితే డెఫినెట్గా తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్యాష్యూ పేస్ట్ వేద్దాం. సో యూజువల్గా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ క్యాష్యూ కొద్దిగా అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు కదా. మరి ఇంత క్వాంటిటీ వేయడం కరెక్టేనా, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఇలా యూస్ చేయొచ్చు? సో ఎప్పుడైనా మనం స్పెషల్ కర్రీస్ యూస్ చేసేటప్పుడు అందులో మనము కొంచెం రిచ్నెస్ ఇచ్చే టేస్ట్ని యాడ్ చేస్తే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో క్యాష్యూ పేస్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి వీక్లీ 1 or 2 యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే కొంచెం వేగాలి. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయింది. నెక్స్ట్ పన్నీర్ని కొంచెం మనమే స్మాష్ చేసి వేసేద్దాం చేతితో.
సో ఇలా స్మాష్ చేస్తే అక్కడక్కడ కొంచెం చంక్స్ గా తగులుతూ ఉంటాయి అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొందరు గ్రేట్ చేసి కూడా వేస్తారు. సో దాని బదులు ఇలా కొంచెం మనం స్మాష్ చేస్తే ఏంటంటే మీరు అన్నట్టుగానే అక్కడక్కడ కొంచెం చంక్స్ లాగా తగులుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేద్దాం. ఓకే, సో వన్స్ ఇన్ వైల్ ఇలా ఫ్రెష్ క్రీమ్ అండ్ క్యాష్యూ పేస్ట్ ఇలా కొన్ని ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి వేసుకోవచ్చు, బట్ హెల్దీ వైజ్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి అంతేనా? ఎస్, అంతే. ఓకే, వెరీ డెలిషియస్ అండ్ ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, మేథి చమన్ రెడీ అయిపోయింది. టేస్టీ మేథి చమన్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేథి చమన్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పన్నీర్ 200 గ్రాములు, మసాలా దినుసులు కొద్దిగా, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మేథి చమన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర వేసి వేయించాలి. తర్వాత టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం తగినంత ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ మెదిపి వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ మేథి చమన్ రెడీ.